భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సజీవనాదం. ఈ కథను రచించిన వారు గంటి భానుమతి గారు. ఇక కథలోకి వెళదాం. సజీవనాదం కథ. అది పుష్యమాసం. నిద్ర పట్టకపోతే గదిలోంచి బయటకొచ్చి బాల్కనీలో పిట్టగోడను ఆనుకుని చూస్తున్నాను. చలిగాలి జివ్వున ఒక్కసారిగా నా ఒంటిని తాకింది. ఆ చలికి రెండు చేతులు ముడుచుకుని గుండెలకి దగ్గరగా లాక్కున్నాను. పుష్యమాసంలో పూచే పోసంత పూతతో ఉన్న బంగారు గుత్తులతో టీవీగా హుందాగా నుంచుంది పక్కవాళ్ల మామిడి చెట్టు. వీధి దీపం కింద పొగమంచు దట్టంగా చిక్కుకుపోయి బయటకు రాలేక అలాగే గాల్లో వేళ్లాడుతోంది. వణికిపోతున్న నక్షత్రాల వెలుగులో ఆ చీకట్లో దిగంతాల అవతలికి తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తున్నాను. ఆశ, ఏదో ఆశ. ఆ వెనకాల నుంచి ఏదైనా అవకాశం రాదా? నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక చక్కటి అవకాశం. అలాంటి అవకాశం మిణుకు మిణుకుమంటూ ఓ చిన్న దీపం వెలుగులా కనిపిస్తుందేమోనని చూస్తున్నాను. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఇంటివాళ్ళు తలుపు గడియలాగి తీసిన శబ్దం. వెంటనే చిన్న శబ్దంతో తలుపు తెరుచుకున్న శబ్దం. అటువైపు చూశాను. ఇంటావిడ సీతమ్మగారు గుమ్మం దగ్గర నుంచున్నారు. చలికి కొంగును బాగా దగ్గరగా లాక్కుంటూ నా వైపుగా వచ్చారు. నేను నీకోసమే బయలుదేరాను, ఇక్కడే బయట నువ్వే కనిపించావు. గొంతులో కంగారు. ఆవిడ మాటలకి ఆశ్చర్యపోయాను. ఆవిడకున్న 3 గదుల ప్లాట్లో ఓ గది, బాత్రూము, ఓ కామన్ బాల్కనీ అద్దెకి ఇచ్చారు. ఇది ఇవాళ నిన్న కాదు, 2 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆవిడ నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అద్దెని గదిలో నాతో ఉండే విక్రమ్ సీతమ్మగారి భర్త రాఘవరావు గారికి ఇస్తూ ఉండేవాడు. అందువల్ల ఆ విధంగా కూడా వాళ్లతో మాట్లాడే అవకాశం రాలేదు. వాళ్లతో మాట్లాడకపోయినా అటూ ఇటూ బయటకు వెళుతున్నప్పుడు, పొద్దున్న రాఘవరావు గారు వాకింగ్ వెళుతున్నప్పుడు చూసేవాడిని. కానీ వాళ్ళకెప్పుడూ నేను ఎదురు పడలేదు. ఇంత రాత్రివేళ ఆవిడ ఎదురొచ్చి మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. నా కోసమా? ఈవేళప్పుడా? ఇంత చలిలో? అని ఆగి, అయినా బయట బాగా చలిగా ఉంది, ముందు మీరు మీ ఇంట్లోకి పదండి, నేను మీ వెనకాలే వస్తాను అని ఆవిడ వెనకాలే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. బాబాయ్ గారు గదిలో ఉన్నారు, లోపలికి రా, నాకు కొంచెం కంగారుగా ఉంటే నిన్ను పిలిచాను అంటూ వాళ్ళ గదిలోకి వెళ్ళారు. అక్కడ మంచం మీద ఉన్న రాఘవరావు గారిని చూసి మాట రాలేదు. కళ్ళు తేలేస్తున్నారు, బాగా ఆయాసపడిపోతున్నారు. ఉండండి, ఆటో తెస్తాను అని గబగబా కింద సెల్లార్లో ఉన్న నా సైకిల్ మీద వెళ్ళి ఓ ఆటోను తీసుకువచ్చాను. ఆటోలో వెనక సీతమ్మగారు, రాఘవరావు గారు కూర్చుంటే నేను ముందు డ్రైవర్ పక్కనే కూర్చున్నాను. కొంచెం దూరంలో 24 గంటలు పనిచేసే ఆసుపత్రిలో చేర్పించాం. ఆ రాత్రి మేము అక్కడే ఉన్నాం. మర్నాడు నా రూమ్మేట్ విక్రమ్కి ఫోన్ చేసి ఇంటాయన విషయం అంతా చెప్పాను. షూటింగ్లో ఉండి బిజీగా ఉన్నానని, మరో వారం 10 రోజుల వరకు రావడానికి కుదరదని, వాళ్ళిద్దరినీ కనిపెట్టుకుని అన్ని విధాలుగా సాయం చేయమన్నాడు. ఇంచుమించుగా మేమిద్దరం ఒకేసారి హైదరాబాదు సినిమాల్లో వేషాల కోసం వచ్చాం. అదృష్టం విక్రమ్ వైపు దృష్టి పెట్టింది. వాడికి ఇటు సినిమా వేషాలు, టీవీల్లో వేషాలు వస్తున్నాయి. నాకు వేషాలు చాలా తక్కువ. వచ్చినవి కూడా ఏవో చిన్నా చితకవే. ఓ రోజు తిని ఓ రోజు తినక రోజుల్ని ఈడుస్తున్నాను. కానీ ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వలేదు. తల దాచుకోవడానికి గూడు ఉంది, పర్వాలేదు. విక్రమ్ గదిలో ఉంటున్నాను. ఆసుపత్రిలో రాఘవరావు గారు పడుకున్నప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు సీతమ్మ గారు గుర్తు తెచ్చుకుంటున్నట్లుగా మొహం పెట్టి అన్నారు, మీరిద్దరూ అద్దెకి గది కావాలని వచ్చిన రోజు ఇంకా గుర్తుంది. ఆ రోజులు అలా ఉన్నాయి. డబ్బు అవసరం కొద్దీ మీకు అద్దెకిచ్చేశాను, ఇంకో ఆలోచనే లేదు. కానీ ఎప్పుడైతే మీరు సినిమాల్లో వేషాలు వేసేవాళ్ళని తెలిసిందో ఆ వెంటనే మిమ్మల్ని పొమ్మందామనుకున్నాను. కానీ మీరిచ్చిన 3 నెలల అడ్వాన్సు అప్పటికే వాడేయడంతో ఏమీ అనలేకపోయాను. ఆ తర్వాత నెల అద్దె తీసుకోకూడదు అనుకున్నాను, తీసుకున్నాను.
మిమ్మల్ని పొమ్మందాం అనుకున్నాను, కానీ అనలేదు. డబ్బు అవసరం అలాంటిది. అలాగే ఈ 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 2 ఏళ్లలో మిమ్మల్ని దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. అవకాశం రాలేదనుకో. కానీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చాక, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు చూశాక తెలుస్తోంది. అర్ధరాత్రి అపరాత్రి అని అనుకోకుండా సాయం చేస్తున్నావు. నువ్వింత సాయపడే గుణం ఉన్నవాడివని, నీలో ఇంత మంచితనం ఉందని అనుకోలేదు. నీ వినయం, నీ సేవా తత్పరత చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఈ కాలం కుర్రాడిలా లేవు. మళ్ళా ఉలిక్కి పడ్డాను. మీరు అనుకున్నట్లుగా నాలో మంచితనం లేదు. నేను మంచివాడిని కాను. నేను 100కి 100 పాళ్ళు ఈ కాలం పిల్లవాడిని. మీకు తెలీదు, కానీ నాకు 2 మొహాలు. ఒకటి మీరు చూస్తున్నది, నా రెండో మొహం నా వాళ్లకు తెలిసినది. ఈ 2 మొహాలకి సహస్రం తేడా ఉంది అని ఆవిడికి నిజం చెప్పేయాలనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. ఆవిడ అంత మంచి మాటలు మాట్లాడాక నా గురించి నేను నిజం చెప్పడం నన్ను నేను కించపరుచుకోవడం అవుతుంది అని అనుకుని ఊరుకున్నాను. ఆ తర్వాత కూడా వీలున్నప్పుడల్లా ఆవిడ అనేవారు. ఆవిడ అలా అంటున్నప్పుడల్లా ఎవరో ఓ కొరడా తీసుకుని చెళ్ళు చెళ్ళుమని కొడుతున్నట్లుగా అనిపించేది. నా విషయాలు ఎక్కడ అడుగుతారోనని ఆవిడ విషయాలు నేను ఎప్పుడూ అడగలేదు. వీలైనంత తక్కువగా మాట్లాడి ఓ విధంగా సంభాషణ పెంచకుండా నా విషయాలు రాకుండా జాగ్రత్త పడేవాడిని. వాళ్ళని చూస్తుంటే అమ్మా నాన్నలు గుర్తొస్తున్నారు. వాళ్ళది అదే వయసు. అక్క పెళ్ళి, చెల్లి పెళ్ళి చేసేశారు. కాబట్టి వాళ్ళు ఇలాగే ఇంట్లో ఇద్దరే ఉండాలి. రాఘవరావు గారిలా నాన్నగారు మంచం పడితే అమ్మకి ఎవరు సాయం చేస్తారు? కూరలు సరుకులు రోజు ఎవరు తెస్తున్నారు? బిల్లులు ఏవేవో ఉంటాయి, అవి ఎవరు కడుతున్నారు? తప్పు చేశాను ఇల్లు వదిలి. ఘర్షణ. ఎందుకు ఇల్లు వదిలాను? సందిగ్ధావస్థ. నేను ఇల్లు వదిలిన కారణాలు చెప్తే సీతమ్మగారు తేలిగ్గా తీసుకోవచ్చు, లేదా అర్ధరహితంగా అనిపించవచ్చు. రాను రాను తప్పు చేశానా అన్న భావం నుంచి నిజమే తప్పు చేశాను అన్న స్థితికి వచ్చేశాను. 2 ఏళ్లలో నాలో గడ్డకట్టుకున్న వ్యతిరేక భావాలు రోజురోజుకి కరిగిపోవడం మొదలైంది. అనూహ్యమైన రీతిలో గుండె మూలమూలాల్లో చెమ్మా చెలమ ఊరిపోవడం మొదలైంది. ఆ రోజున రాఘవరావు గారికి కాస్త బాగానే ఉంది. నేను సీతమ్మగారు రాఘవరావు గారికి క్యారియర్ తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాం. సీతమ్మగారు మాటల సందర్భంలో రాఘవరావు గారి గురించి చెబుతున్నారు. మీ బాబాయ్ గారి చేతికి ఎముక లేదు. ఓ చేత్తో ఇచ్చినది మరో చేతికి తెలియకుండా ఉండేవి. ఆయన దాన ధర్మాలు, చందాలు, పెళ్ళిళ్ళని, పేరంటాలని, చదువుకోవడానికని, ఆపరేషన్ల కోసం ఏదో ఒకటి ఎంతో కొంత ఇచ్చేసేవారు. ఆయన ఆత్మవైశాల్యం రోజురోజుకి పెరుగుతూ వచ్చింది, కానీ ఏనాడు కుంచుకుపోలేదు. ఏదో ఈ ఫ్లాటు పెన్షను మిగిలింది అని అన్నారు. మనకున్న దానిలో కొంచెం ఇవ్వడంలో తప్పేమీ లేదు. అన్నీ మనం మనతో ఆ పైకి తీసుకెళ్ళం కదా, ఏమంటావు అంటూ నా వైపు చూశారు రాఘవరావు గారు. ఆ పిల్లాడేం చెప్తాడు? నేను చెప్తాను వినండి. గొప్ప శిఖరాలున్న మనిషిలో గొప్ప వెలితితో కూడిన లోయలు కూడా ఉంటాయి. కొందరు శిఖరాగ్రాల్ని చూస్తారు, కొందరు లోయల్ని చూస్తారు. అది వారి వారి స్వభావాల్ని బట్టి ఉంటుంది అని అంటున్న సీతమ్మగారి మొహంలో అమ్మ కనిపించింది. ఎవరిని ఏమీ అనకు, మనకి పిల్లల పరిస్థితులు ఏమిటో తెలీదు. ఎలా అయినా పిల్లల పిల్లలే అని రాఘవరావు గారు అంటుంటే నాన్నగారిలా అనిపించారు. నాకింకా ఏం వినపడలేదు. నాన్నగారు కూడా అంతే. తెలిసిన వాళ్ళందరికీ ఆయన ఓ గొప్ప మనిషి. నాకు మాత్రం చండశాసనుడు, హిట్లరు. నేను ఆయనలోని ఓ కోణం చూశాను. అందులో అన్నీ లోపాలే. ఓ మనిషి గొప్పతనం చూడాలంటే గొప్ప మనసుండాలి. కానీ నాకది లేదు. నా ఇష్టాల్ని చూడకుండా తన ఇష్టాల్ని నా మీదకు రుద్దేవారని అనుకున్నాను. ఉడుకు రక్తం తెచ్చిన ఆవేశం తప్ప ఆలోచనే లేదు. నాన్నగారు నా మంచికే చెబుతున్నారని అనుకునేవాడిని కాదు. నాన్నగారి స్వభావం ప్రకారంగా ఆయన, నా స్వభావం ప్రకారంగా నేను చేస్తుంటే ఒకరిపైన ఒకరం కోపం తెచ్చుకోవడంలో అర్థం లేదు. సీతమ్మ గారిని ఇంటి దగ్గర దిగబెట్టి నేను మళ్ళీ ఆసుపత్రికి వచ్చాను. రాఘవరావు గారు నిద్రపోతున్నారు. అక్కడే ఉన్న పొడుగు సోఫా మీద వాలి కళ్ళు మూసుకున్నాను. ఆసుపత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు మూసుకున్న నేను ఆ నిశ్శబ్దంలో నన్ను నేను విమర్శించుకున్నాను.
నన్ను నేను డిఫైన్ చేసుకుంటున్నాను. నా అంతరాత్మని నొక్కేశాను అని అనిపించింది. అందుకే అది మంచి చెడు, ఏది నిజం ఏది సత్యం అన్నీ చెప్పే ఉండొచ్చు. కానీ నొక్కుకుపోతే స్పష్టత లేక నాకు వినపడలేదు కాబోలు. మనిషి స్వభావంలో ఉత్తమమైనది అంతరాత్మ. దాన్ని కూడా వంచించి పతితుడనయ్యాను. ఇన్ని రోజులు నేను ఓ మురికి గాజు తలుపుకి యువతల కూర్చున్నాను. మసకగా కనిపిస్తున్న అవతల వాళ్లను చూశాను. ఇప్పుడు ఆ మురికి గాజు తలుపు భడాలున బద్దలైంది. అవతల ఉన్నవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు. స్వచ్ఛంగా ఏ మాలిన్యము వంటని దేవతా విగ్రహాల్లా ఉన్నారు. వాళ్ళు అమ్మా నాన్నగారు, అక్క చెల్లి. ఇన్నాళ్ళు చూడని ఆప్యాయత, ప్రేమ, అనురాగం వాళ్లల్లో నిలువెల్లా ప్రతిబింబిస్తోంది. సరిగ్గా చిన్నప్పుడు వాళ్ళని ఇలాగే చూశాను. ఈ మాయపొరలు వీడాక మళ్ళీ అలాగే కనిపిస్తున్నారు. నాన్నగారిలో అదే హుందాతనం, పెద్దరికం. నాది వాళ్ళది ఒకటే రక్తం. జీవశాస్త్రం ప్రకారంగా మేమంతా ఒకే రక్తంతో అల్లుకోబడ్డవాళ్ళం. ఒకే ఇంటి పేరుతో ఒకే కుటుంబంలోని వాళ్ళం. ఏదో వేషాల కోసం తాపత్రయపడ్డాను. నన్ను నేను నిరూపించుకునే వేషం కోసం ఎదురు చూశాను. ఓ కొడుకుగా నన్ను నేను నిరూపించుకునే సమయం వచ్చింది. ఇన్ని రోజులు నాన్నగారి లోపాల్ని చూశాను. పిల్లల దృష్టిలో ఏ తండ్రి కూడా సంపూర్ణుడు కాడు. ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత రాఘవరావు గారిని ఇంటికి పంపించారు. సీతమ్మ గారితో ఎక్కువ మాట్లాడే అవకాశం రాలేదు. ఆ తర్వాత నాకు చిన్న చిన్న వేషాలు ఒక్కసారిగా వచ్చాయి. మొదటిసారి ఇంట్లోంచి వచ్చిన ఇన్ని రోజులకి ఉత్తరం రాశాను. షూటింగ్లు అయిపోయాక ఇంటికి ప్రయాణం పెట్టుకున్నాను. బయటకు వచ్చి ఒక్కసారి ఆ ఇంటి వైపు చూశాను. 4వ అంతస్తులోని చివరి ప్లాట్ కేసి చూశాను. మొదట్లో ఆశ్రయం, తర్వాత వాళ్ళ హృదయాల్లో పీఠం, ఆ తర్వాత నాలో లోపల నుంచి వచ్చిన మార్పు. అది విలువైన మార్పు, అంతా మంచి చేసిన మార్పు. అన్నీ అక్కడే. బస్సు ఎక్కాను. బస్సు పరుగెడుతున్న ఈ దారికి అవతల వైపున మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు అని తెలుసు. ఎన్నాళ్ళు ఈ జీవితంలో ఓ యంత్రంలా పనిచేశాను. అందుకే జీవకళ తప్పింది. ఇప్పుడు జీవితపు నాణ్యతను పెంచుకునే అవకాశం వచ్చింది. అందులో యంత్రానికి ఉండే స్పందన ఉండదు, సజీవ స్పందన. అందులోంచి సజీవ నాదం. ఇంకా ఇందులో అపశృతి రానియను. స్నేహితులు, గమ్యం కనిపించని దారుల్లో పరిగెడుతున్న నేటి యువతకు ఈ కథ నిదర్శనంగా నిలుస్తుంది కదూ. కుటుంబాల్ని వదిలి, తల్లిదండ్రులను వదిలి, బాధ్యతల్ని గాలి కొదిలేసి ఎటో గమ్యం తెలియని దారుల్లో పయనించే యువతకు ఈ కథ కనువిప్పే కావాలి. ఫ్రెండ్స్, నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి. సెలవు మరి.